రోజులాగానే నేను లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 612తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల మొన్న సాటర్డే రోజు నేను అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూద్దాం. మీరు 2021లో ఎలాంటి మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు? 4G మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారా లేదా 5G మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి నేను అడిగాను. ఆల్మోస్ట్ 74% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 5G ఫోన్ పర్చేజ్ చేయాలని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇక 4G ఫోన్ అని చెప్పి వీళ్ళు 26% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం అయితే జరిగింది. ఇక నా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అదే వాల్యూలో మనకి అంటే లాంగ్ టర్మ్ యూసేజ్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే 5G బెటర్ అని నా ఒపీనియన్. ఒకవేళ షార్ట్ టర్మ్లో రీప్లేస్మెంట్ చేస్తారన్నట్లయితే బెటర్ వాల్యూ ఫర్ మనీ ఈవెన్ అది 4G ఫోన్ అయినా కానీ పర్చేజ్ చేయమని అంటాను. ఇకపోతే ఈరోజు ప్రశ్న, రియల్మీ 8 సిరీస్ అయితే అతి త్వరలో తీసుకొని రాబోతుంది కదా. సో దీంట్లో మీకు 4G సర్వీసెసే ఎనేబుల్ ఉండేటువంటి అవకాశం ఉందా లేదా 5G కూడా వచ్చేటువంటి అవకాశం ఉందా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకు వాట్సాప్ నుంచే స్టార్ట్ చేద్దాం. వాట్సాప్ ఒక సరికొత్త అప్డేట్ని అతి త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్స్కి అలాగే iOS ఫోన్స్ అన్నిటికీ కూడా రోల్అవుట్ చేయనుంది. అదేంటి అంటే ఇప్పుడు మనం వాట్సాప్కి సంబంధించినటువంటి బ్యాకప్ ఏదైతే ఉందో మనం క్లౌడ్లో అయితే స్టోర్ చేసుకుంటాం కదా. ఈ క్లౌడ్లో స్టోర్ చేసుకున్నటువంటి డేటా కూడా మనం ఎన్క్రిప్షన్లో అయితే ఉంచుకోవచ్చు అంట. అంటే ఎప్పుడైతే మళ్ళీ తిరిగి ఆ డేటాని మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు ఇది సెకండరీ ఎన్క్రిప్షన్ పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎన్క్రిప్షన్ పాస్వర్డ్ని యాక్సెస్ చేసిన తర్వాత మాత్రమే మీ డేటాని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో రీసెంట్గా దీని మీద చాలా రకాల ప్రైవసీ పాలసీస్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి కాబట్టి కంటి తుడుపు చర్యగా వీళ్ళు దీన్ని అయితే మన ముందు తీసుకొస్తున్నారు. ఆబ్వియస్గా ఇప్పుడు మనకి 2-స్టెప్ వెరిఫికేషన్ కోడ్ ఎట్లయితే ఉంటుందో లేదా సెకండరీ ఎన్క్రిప్షన్ వెరిఫికేషన్ ఫోన్లో ఎలా అయితే ఉంటుందో అట్లా క్లౌడ్ నుంచి మనం డేటాను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు సపోర్ట్ చేస్తుంది. అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక ఇందులో అయితే ఏం లేదు. నన్ను అడిగితే ఈ మెర్జింగ్ పాలసీ ఏదైతే ఉందో దీన్ని విరమించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ చూసినప్పుడు మనకి షామీ నుంచి షామీ Mi 10 సిరీస్లో మరొక సరికొత్త మొబైల్ ఫోన్ని అతి త్వరలో తీసుకొని రాబోతుంది. మొన్ననే రీసెంట్గా వీళ్ళు Mi 10 అల్ట్రాని అయితే తీసుకొచ్చారు. సో దానికి కొంచెం బెటర్మెంట్ తోటి మనకి Mi 10s మొబైల్ ఫోన్ని అఫీషియల్గా ఈ మార్చి 10వ తారీఖు మధ్యాహ్నం 2:20 అక్కడ లాంచ్ చేస్తున్నారు. మన ఇండియన్ టైమింగ్ ప్రకారంగా అరౌండ్ ఇది వచ్చేటప్పటికే ఎర్లీ అవర్స్లో అంటే 11:30-12 మధ్యలో దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో వచ్చేటప్పటికే Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 870 ప్రాసెసర్తో పాటు హర్మాన్ కార్డన్కి సంబంధించినటువంటి స్పీకర్ అవుట్పుట్ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందంటే అంటే స్టీరియోఫోనిక్ ఆడియో అవుట్పుట్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు దీని అవైలబుల్ కలర్స్ కూడా మనకి వీళ్ళు ఈరోజు షోకాస్ చేశారు. దీంట్లో బ్లాక్, బ్లూ అండ్ వైట్ కలర్ టోటల్లీ 3 డిఫరెంట్ కలర్స్లో ఈ మొబైల్ ఫోన్ అయితే మన ముందుకు రాబోతుంది. ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే దీంట్లో కూడా ఆబ్వియస్గా మనకి 108 మెగాపిక్సెల్ కెమెరాని అయితే మనం చూడబోతున్నాం. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి వివో దగ్గర నుంచి వివో X60 Pro అలాగే X60 మొబైల్ ఫోన్స్ యొక్క లాంచ్ డేట్ అఫీషియల్గా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. రేపు మార్చి 22వ తారీఖు అఫీషియల్గా చైనాలో, దేర్ ఆఫ్టర్ ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా మోస్ట్లీ మనకి ఏప్రిల్లోనే అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారంగా దీంట్లో వచ్చేటప్పటికే మనకి 6.56 ఇంచెస్కి సంబంధించినటువంటి సూపర్ AMOLED స్క్రీన్తో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో ప్రో వేరియంట్ ఏదైతే ఉందో దీంట్లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద వేర్ ప్రో ప్లస్లో వచ్చేటప్పటికి మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కింద వచ్చేటువంటి అవకాశం ఉందంట. రెండింటిలో కూడా ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ 4300 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 50 వాట్స్ లేదా 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే వెయిట్ ఫర్ ద బెస్ట్. మోస్ట్లీ వచ్చేటప్పటికే కెమెరా ఓరియంటెడ్ ఫోన్స్ అని చెప్పి మనం వీటిని అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు OnePlus నుంచి OnePlus మరొక తీపి కబురు చెప్పిందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ సిరీస్ OnePlus 9 సిరీస్ నుంచి చూసారా దీని యొక్క అఫీషియల్ లాంచ్ డేట్ని ఈరోజు కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో వీటిని రేపు 23వ తారీఖు ఈవినింగ్ 7 o'clockకి అఫీషియల్గా మన ఇండియాలో రివీల్ చేయనున్నారంట. మోస్ట్లీ దీనిలో ఈసారి మనకు 3 మొబైల్ ఫోన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. OnePlus 9, OnePlus 9 Proతో పాటు వీళ్ళు లైటర్ వేరియంట్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మీ అందరికీ తెలిసిన Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్తో ఈ ఫోన్ రావటం మరొక విశేషం. ఈసారి వీళ్ళు దీంట్లో ఉండేటువంటి కెమెరా లెన్స్ను చూసారా దీనికోసం వీళ్ళు హెసెల్ బ్లేడ్ అనేటువంటి ఒక కంపెనీ తోటి కొలాబ్ అయితే చేస్తున్నారు. టోటల్లీ 3 years కొలాబ్ ఉంటుంది. అంటే OnePlus 9, OnePlus 10, OnePlus 11 ఈ 3 జనరేషన్ ఫోన్స్లో కూడా మనం ఇవే సెన్సార్స్ చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇకపోతే దీంట్లో ఎడిషనల్గా మనకి ఏం దొరుకుతాయి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీకు 12-bit రా
వీడియో కాంపాక్టబుల్ రికార్డింగ్ కాంపాక్టబిలిటీని మన ముందు తీసుకొస్తారు. HDR10 ఇప్పుడు మనం చూసాం. సో 12-bit మనకు రాబోతుంది, అంటే మోర్ కలర్స్ మనకు రావటం అయితే జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే న్యాచురల్ కలర్స్ ఉంటాయి చూసారా, సో ఆ న్యాచురల్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ద ప్రీవియస్ జనరేషన్ కన్నా. చూద్దాం. ఇకపోతే దీంట్లో మనకి సోనీకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్, అదేనండి ఇమేజ్ సెన్సార్ ప్రాసెసర్ IMX 789ని యూజ్ చేయటం కూడా మరొక విశేషమని చెప్పుకోవచ్చు. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో బాక్స్లోనే మనకు ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారంటే ఆ పెట్లో కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. 65 వాట్స్ అయితే మనం ఛార్జర్ని చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు మోటరోలా ఈరోజు చడి చప్పుడు చేయకుండా ఒక స్మార్ట్ టీవీ బాక్స్ని అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు. మోటరోలా ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ అనేటువంటి పేరుతో 2GB ఆఫ్ ర్యామ్ అలాగే 16GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, మీడియాటెక్కి సంబంధించినటువంటి ప్రాసెసర్తో పాటు 4K దాకా వీడియోస్ని అయితే మనం ఇందులో స్ట్రీమ్ చేసుకోవచ్చు. Android 9 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారంటే 3,999 రూపాయలకి ఈ రోజు నుంచి అఫీషియల్గా ఫ్లిప్కార్ట్లో సేల్లోకి అయితే రానుంది. సో ఇది మోటరోలా అఫీషియల్గా లాంచ్ చేసింది అయితే ఏం కాదు. సో మోటరోలా బ్రాండ్ మీద ఫ్లిప్కార్ట్ అయితే ఈ స్మార్ట్ బాక్సెస్ని అయితే అమ్ముతున్నారు. ప్రీవియస్లో మీరు చూసారంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళ ఓన్ బ్రాండ్ మీద మార్క్యూ మీద వచ్చింది, ఆ తర్వాత నోకియా మీద వచ్చింది, ఆ తర్వాత ఇది మోటరోలా మీద రావడం అయితే జరుగుతుంది. సో ఎనీవే ఒకవేళ ఎవరన్నా బాక్సెస్ గురించి చూస్తున్నారంటే నన్ను అడిగితే దీనికన్నా మీకు MI టూ ఫార్ బెటర్ అనే నా అభిప్రాయం. నెక్స్ట్ చూసినప్పుడు మనకి యాపిల్ నుంచి యాపిల్లో iMac Pro సిరీస్ ఉంది చూసారా, ఈ iMac Pros అన్నిటిని కూడా అఫీషియల్గా యాపిల్ అయితే డిస్కంటిన్యూ చేయనుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. సో ఇప్పుడు దాకా మీరు చూసారంటే ఇంటెల్ బేస్డ్ ప్రాసెసర్స్ మీద అయితే ఈ Mac Pros అన్ని రావడం జరుగుతుంది. సుమారుగా 4.5 లక్షల నుంచి స్టార్టింగ్ ఉండడం జరుగుతుంది. సో వీళ్ళకి సంబంధించినటువంటి సరికొత్త చిప్ ఉంది కదా, యాపిల్ M1 చిప్, ఆ M1 చిప్ని వీళ్ళు ఇందులోకి తీసుకొద్దామన్న ముఖ్య ఉద్దేశంతోనే వీళ్ళు వీటిని అయితే డిస్కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఇక ప్రొడక్షన్ ఉండదు, ఉన్న వరకు అయితే సేల్ చేస్తారు. సో మోస్ట్లీ మనకి ఈ సెప్టెంబర్లో అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ సిరీస్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఎవరన్నా ఇప్పుడున్న ఇంటెల్ బేస్ సిస్టమ్స్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ 8 సిరీస్ అతి త్వరలో రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మోస్ట్లీ ఇది కూడా మనకి మార్చి ఫైనల్ వీక్లో అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మనకి 2 మొబైల్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి, రియల్మీ 8 ఒకటి అలాగే రియల్మీ 8 Pro ఒకటి. సో దీంట్లో క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్తో ఉన్నటువంటి మాడ్యూల్ని కూడా మీరు ఆల్రెడీ ప్రీవియస్లీ చూసే ఉన్నారు. ఈరోజు అఫీషియల్గా మన ఇండియన్ హెడ్ అయినటువంటి మాధవ్ సేత్ గారు సో ఒక రేస్ కార్ పక్కకు నుంచొని ఒక ఫోటో దిగి దీన్ని అయితే టీస్ చేయడం జరిగింది. అంటే దీంట్లో ఒక సరికొత్త కలర్ని అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అని చెప్పి. సో ఇది నథింగ్ బట్ ఎల్లో కలర్. సో దీంట్లో ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ప్రకారం దీంట్లో 2 వేరియంట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటే రెండిట్లో కూడా 6/128 అలాగే 8/128. ఇక రెగ్యులర్గా 8లో వచ్చేటప్పటికే సైబర్ సిల్వర్, సైబర్ బ్లాక్, అలాగే 8 Proలో వచ్చేటప్పటికే ఇన్ఫినిటీ బ్లాక్, అలాగే ఇన్ఫినిటీ బ్లూ, అలాగే ఇల్యూమినియస్ ఎల్లో అని చెప్పి టోటల్లీ 3 డిఫరెంట్ కలర్స్లో ఈ స్మార్ట్ ఫోన్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. అన్ఫార్చునేట్లీ ఈసారి రెండిటిలో కూడా మనకి 4G నెట్వర్కింగ్ టెక్నాలజీయే. సో రియల్మీ 8 వచ్చేటప్పటికి మనకి మీడియాటెక్ హీలియోకి సంబంధించిన G95 ప్రాసెసర్, అలాగే రియల్మీ 8 Pro వచ్చేటప్పటికే కోల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 720G ప్రాసెసర్. ఇక మిగతాకి సంబంధించినటువంటి స్పెక్స్ అన్నీ కూడా అతి త్వరలో తెలనుంది. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి నోకియా అతి త్వరలో మన ముందుకు ఒక గేమింగ్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫోన్స్లోనే వీళ్ళు మంచి కాంపిటేటివ్ ప్రైస్లో అయితే తీసుకొని రాలేకపోతున్నారు. సో వీళ్ళు గేమింగ్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది ఎలా తెలిసిందని అంటారా, వీళ్ళు ఒక సిరీస్ని అయితే రిజిస్టర్ చేయడం జరిగింది G10 అనేటువంటి పేరుతో. ఇక దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్ కూడా TA1334 అనేటువంటి పేరుతో అయితే రాబోతుంది. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసారన్నట్లయితే ఇది మేబీ గేమింగ్ సిరీసే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ వస్తుంది. ఇందులో కూడా మనకి 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లే అండ్ అట్ ద సేమ్ టైం 48 మెగాపిక్సెల్ కెమెరాతో ఇవి రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి హువావీ అతి త్వరలో మనకి డ్యూయల్ స్క్రీన్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. ఇది ఫోల్డింగ్ కాదు, ఫ్లిప్పబుల్ కాదు, సో రెగ్యులర్ ఫోనే, కాకపోతే కెమెరా ఉంటుంది కదా మాడ్యూల్ పక్కన ఒక చిన్న స్క్రీన్ అయితే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో దీని సహాయంతో ఈవెన్ మనం రేర్ కెమెరా ద్వారా ఫొటోస్ తీసుకుంటున్నా కానీ, ఇప్పుడు రేర్ కెమెరా సెల్ఫీ అని అంటారో ఏమో దీన్ని, సో అలా తీసుకుంటున్నా కానీ మీకు బెటర్ పిక్చర్ క్వాలిటీని అయితే ఇవి ప్రొవైడ్ చేయగలవు. సో ప్రీవియస్లీ వీళ్ళు దీనికి సంబంధించిన ఒక ట్రేడ్ మార్క్ అయితే రిజిస్టర్ చేశారు. దీనికి సంబంధించినటువంటి క్యాట్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో రోజు మనకు బయటికి రావడం అయితే జరిగింది. ఎనీవే
హువావే ఈజ్ గోయింగ్ టు డూ ఏ గుడ్ జాబ్. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి పోకో నుంచి పోకో X3 Pro అతి త్వరలో రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్స్తో పాటు అవైలబుల్ కలర్స్ కూడా మన ముందుకు రాయితున్నాయి. సో ఇందులో మీకు 6+128GB రాబోతుందంట, మరొకటి వచ్చేటప్పటికే 8+256GB వేరియంట్ రాబోతుందంట. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికే మీకు బ్లాక్, బ్లూ అలాగే బ్రోన్స్ కలర్, టోటల్లీ 3 డిఫరెంట్ కలర్స్లో ఈ ఫోన్ అయితే మన ముందుకు రాబోతుంది. సో ఇది కూడా మనకి మార్చి ఫైనల్ వీక్లో అఫీషియల్గా పోకో దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉందంట. సో చూద్దాం మరి వీళ్ళు ఈసారి ఏం చేస్తారో. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రెడ్మీ దగ్గర నుంచి, రెడ్మీ మొన్న లాంచ్ చేసినటువంటి నోట్ 10 సిరీస్ లాంచ్ ఈవెంట్ చివరిలో ఎక్సెల్ సిరీస్ రాబోతుందన్న ఒక షార్ట్ టీజర్ని చేసిన విషయం అయితే మీ అందరికీ తెలిసిందే. సో ఈ రోజు అఫీషియల్గా దీనికి సంబంధించిన ఒక కన్ఫర్మేషన్ని అమెజాన్ లిస్టింగ్ పేజ్లో అయితే మనకు కనపడటం జరిగింది. సో వీళ్ళు ఎక్సెల్ సిరీస్లో మన ముందుకు ఒక స్మార్ట్ టీవీని అయితే తీసుకొని రాబోతున్నారు. సో ఇప్పుడు 55 ఏదైతే ఉందో ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఎక్స్ సిరీస్ అని అనుకోవచ్చు. సో ఎక్సెల్ అంటే ఇంకా పెద్దది కాబట్టి మోస్ట్లీ 65 ఇంచెస్ లేదా 75 ఇంచెస్ స్మార్ట్ టీవీని మనం చూడబోతున్నాం మంచి అగ్రెసివ్ ధరలో. సో రెడ్మీ బ్రాండింగ్ నుంచి మొట్టమొదటిసారిగా మనకు వస్తున్నటువంటి స్మార్ట్ టీవీస్ అని కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ ఏదైతే ఉందో రేపు 17వ తారీఖు మార్చి మన ముందుకు రానుంది. ఇక సేల్ డేట్ ఆ రోజు వీళ్ళు అనౌన్స్ చేస్తారు. చూద్దాం, మంచి అగ్రెసివ్ ప్రైజింగ్ అయితే ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.